ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం. ఆదివారం ఉదయం ఒక చిన్న మంత్రం మీ జీవితాన్ని మార్చగలదా? ఆదిత్య హృదయం గురించి చాలా మంది గొప్పగా చెప్తారు. ఇది కేవలం శ్లోకం కాదు, మనసుకు శక్తినిచ్చే సాధనం. ఈ వీడియోలో దీని అసలు అర్థం, ప్రయోజనాలు మరియు నిజమైన ప్రభావం గురించి తెలుసుకుందాం. ఈ శ్లోకం ప్రతిరోజు ఉదయం స్నానం ఆచరించి తర్వాతే సూర్య నమస్కారం చేసే సమయంలో మనసులో ఈ శ్లోకాన్ని పఠించాలి. ఆదిత్య హృదయం పుణ్యం ముఖ్యమైన శ్లోకం. సర్వశత్రు వినాశనం, జయాగాహం, జపనిత్యం, అక్షయం, పరమం శివం. ఈ శ్లోక తాత్పర్యం: ఆదిత్య హృదయం ఎంతో పవిత్రమైనది. శత్రువులందరినీ నశింపజేసేది. నిత్యం దీనిని జపించడం వల్ల విజయం లభిస్తుంది. ఇది ఎప్పటికీ తరగని పుణ్యాన్ని, అత్యున్నతమైన శుభాన్ని కలిగిస్తుంది. ఆదిత్య హృదయం రామాయణంలో వచ్చిన పవిత్ర స్తోత్రం. రాముడు రాక్షసరాజు రావణుడితో యుద్ధం చేయడానికి ముందు అగస్త్య మహర్షి ఈ శ్లోకం చెప్పాడు. ఇది సూర్యదేవుని ప్రార్థిస్తూ శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రం జపిస్తే ధైర్యం, శక్తి, స్పష్టతను పెంచుతుంది. సూర్యుడు శక్తి, జీవం, విరుగి ప్రతీక. ఆదిత్య ఉదయం చదవడం లేదా వినడం ద్వారా మనలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి. ఇది మనసును ప్రశాంతంగా ఉంచి కాన్సంట్రేషన్ పెంచుతుంది. ఇది ఒక స్పిరిచువల్ మెడిటేషన్ లాగా పనిచేస్తుంది. ఆదివారం రోజు సూర్యుడికి ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ఈ స్తోత్రం వినడం లేదా జపించడం చాలా మంది సాంప్రదాయంగా పాటిస్తారు. ఉదయం సూర్యోదయం సమయంలో వినడం లేదా చదవడం ద్వారా మంచి ఎనర్జీ, పాజిటివ్ మైండ్ సెట్ పొందవచ్చు. ఈ శ్లోకం ఒక్కోసారి వింటే కష్టాలు తొలగిపోతాయి అనేది భావన మాత్రమే కాదు, కానీ నిజంగా చూస్తే ఇది మనలో కాన్ఫిడెన్స్ పెంచి సమస్యలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. ఇది డైరెక్ట్ మిరకల్ కాదు, కానీ మెంటల్ స్ట్రెంగ్త్ పెంచుతుంది. ఆదిత్య హృదయం 31 శ్లోకాలతో ఉంటుంది. ప్రతి శ్లోకం సూర్యుడి మహిమను వివరించేది. దీన్ని డైలీ ప్రాక్టీస్ చేస్తే డిసిప్లిన్ వస్తుంది, అలాగే స్ట్రెస్ తగ్గి ఫోకస్ పెరుగుతుంది. ఇది ఒక డైలీ రొటీన్గా చేస్తే మంచిది. మన జీవితంలో సమస్యలు రావడం సహజం. వాటిని ఎదుర్కొనేందుకు మనకు మెంటల్ స్ట్రెంగ్త్ అవసరం. ఆదిత్య హృదయం వినడం ద్వారా మనసు స్థిరంగా మారుతుంది. ఇది ఎనర్జిటీ తగ్గించడంలో సహాయపడుతుంది. భక్తి అంటే కేవలం పూజ కాదు, మనసుకు శాంతి ఇవ్వడం. ఈ స్తోత్రం వినేటప్పుడు మనసు కాన్సన్ట్రేషన్లో ఉంటే అది మెడిటేషన్ లాగా పనిచేస్తుంది. ఇది మన జీవితం మీద పాజిటివ్ ప్రభావం చూపుతుంది. ఆదిత్య ఉదయం వింటే ఆరోగ్యం వస్తుందా? డైరెక్ట్గా కాదు, కానీ స్ట్రెస్ తగ్గడం వల్ల ఇండైరెక్ట్లీ ఆరోగ్యం మెరుగవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా బాగుంటుంది. ఇది బ్లైండ్లీ బిలీవ్ చేయడం కాదు, ప్రాక్టీస్ చేయడం ముఖ్యం. డైలీ 5 నిమిషాలు కూడా వినడం ద్వారా మీరు డిఫరెన్స్ ఫీల్ అవుతారు. కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. చాలా మంది ఈ శ్లోకాన్ని మిరకిల్గా భావిస్తారు, కానీ ఇది ఒక స్పిరిచువల్ టూల్ మాత్రమే. ఇది మన మైండ్ సెట్ని మార్చుతుంది. మైండ్ సెట్ మారితే జీవితం కూడా మారుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భక్తి, ఆరోగ్య, జీవిత మార్పు వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. మీరు ఆదిత్య ఉదయం వింటారా? తప్పకుండా చెప్పండి. జీవితంలో మార్పు ఒక రోజులో రాదు, కానీ
చిన్న చిన్న మంచి అలవాట్లు పెద్ద మార్పు తీసుకొస్తాయి. ఆదిత్య హృదయం కూడా అలాంటి ఒక మంచి అలవాటు. దీన్ని ప్రాక్టీస్ చేసి మీ అనుభవాన్ని మీరు గమనించండి. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.